ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ సాయంకాలము ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న మా ప్రియ సహోదరులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణము, సమాజంలో అన్నీ ఉంటే భక్తి చేసేవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. ఏమీ లేని స్థితిలో భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువగా కనబడతారు. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచం అంతా కూడా, అందరినని నేను అనటం లేదు, కానీ క్రైస్తవంలో కొందరు మాత్రము ఆశీర్వాదాల వెంబడి పరిగెత్తుతూ ఉన్నారు. ఏందండి ఆశీర్వాదాల వెంబడి పరిగెత్తడం తప్ప అని మీరు అనొచ్చు. అది తప్పని నేను అనటం లేదు. ఆశీర్వాదము శాశ్వతం కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరిచేసుకుంటే అంతకన్నా ఆశీర్వాదము మరింకొకటి లేదని నేను ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితం బాగోలేకుండా ఆశీర్వాదాలు ఎన్నున్న ఉపయోగం ఏముంటుంది? యేసయ్య నా జీవితంలోకి రాకపోతే ఎంత సంపద నీకున్నా అది శూన్యముతోనే సమానము. జ్ఞాని అయిన సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో మనకు అందరికీ తెలుసు. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి జ్ఞాని అయిన సొలొమోను ఎలాగో బ్రతికాడో, ఎలాగో జీవించాడో, ఎలాంటి తీర్పులు చేశాడో మనందరికీ తెలుసు. తర్వాత ఆయన ప్రసంగి గ్రంథంలోనికి వస్తే అంత వ్యర్థము 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 వ్యర్థం అంటూ రాశాడు. ఏమైపోయింది ఆ జ్ఞానము? అన్నీ ఉంటే భక్తి చేయటం కాదు, ఏమీ లేని స్థితిలో కూడా మనం భక్తి చేయగలిగిన వారం అయితేనే ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. శ్రమలు అంటారా వస్తాయి, కష్టాలు అంటారా వస్తాయి, ఇరుకులు అంటారా వస్తాయి, కన్నీళ్ళు అంటారా వస్తాయి. నీతిగా బ్రతికే వారికి మరి ముఖ్యంగా వస్తాయి. క్రైస్తవంలో ఎట్టబడితే అట్ట బ్రతికేవాడికి ఏమి ఉండదు, కానీ భారంతో బాధ్యతతో దేవుని కొరకు అడుగులు వేసేవారికి మాత్రము ఖచ్చితంగా శ్రమలు, కష్టాలు, ఇరుకులు, కరువు, తెగుళ్ళు అనేక రూపాలుగా వారిని వెంటాడుతూనే ఉంటాయి. మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద మనం నమ్మకం ఉంచగలిగితే, దేవుని సన్నిధిలో కనుక మన హృదయాన్ని కుమ్మరించగలిగితే మనకు ఎదురవుతున్న శ్రమలు, శోధనలు మనల్ని ఏమీ చేయలేవన్న ధైర్యంతో ముందుకెళ్ళిపోతాం. దేవుడే నాకు ఆధారము, దేవుని చిత్తము, దేవుని అనుమతి లేకుండా నా జీవితంలో ఏది ప్రవేశించదన్న ఒక ధైర్యము ఆ వ్యక్తికి ఉంటుంది. ఆశీర్వాదాలు ఉండాలి. ఆశీర్వాదాలతో మనకు చాలా అవసరం. ఆశీర్వాదం లేకపోతే ఈరోజు ఎంతమంది క్రైస్తవ్యంలోనికి వచ్చేవాళ్ళే కాదు. కానీ ఆశీర్వాదము శాశ్వతం కాదు. మన ప్రవర్తన మీదే, మన ప్రవర్తన సరి చేయబడితేనే అదే నిజమైన ఆశీర్వాదము. గమనించండి, దావీదు 62వ కీర్తన 8వ వచనంలో ఒక మాట మనం చూస్తే, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. విన్నారా ఈ మాట? ఎల్లప్పుడూ మన నమ్మిక దేవుని యందు ఉంచాలి. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు క్రీస్తేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా, 4:4లో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. శ్రమలో సంతోషము, దుఃఖములో సంతోషము, వేదనలో సంతోషము. దేవుడు నాతో ఉన్నాడు, నాకెందుకు భయం అన్న ధైర్యంతో మనం సంతోషంతో మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు, చూడండి తిమోతి పత్రికలో ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం చేసే భక్తిలోనే ఆశీర్వాదం ఉన్నదండి. మనం ప్రవక్తలోనే, మన యొక్క ప్రవర్తనలోనే ఆశీర్వాదం దాగి ఉన్నది. ఆ సంగతి మర్చిపోవద్దు. నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు అవసరమైన ప్రతిసారి దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు.
నువ్వు అడుగుతావు, అయితే నీవు అడిగేది దేవునికి కూడా ఇష్టమైనప్పుడు మాత్రమే దేవుడు నీవు అడిగేది నీకు ఇస్తాడు. అంతేగాని నువ్వు అడిగిన వెంటనే కార్యాలు జరగాలంటే అవి కళ్ళ మాటలని గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం ఉండాలి, అయితే అది శాశ్వతమైనది అయి ఉండాలి. నీవు ఒక్కడివే ఆశీర్వదించబడటం కాదు, నీ పిల్లలు, వారి పిల్లలు, తరతరాల వరకు ఆ ఆశీర్వాదం వెళుతూనే ఉండాలి. అది నిజమైన ఆశీర్వాదం అంటే. దేవుడు అంటాడు కదా, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి గైకొని నడిచిన ఎడల నీవు ఇంటిలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నువ్వు ఇంటి నుండి బయట అడుగుపెట్టేటప్పుడు దీవించబడతావు, నువ్వు ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు దీవించబడతావు, నీ పిండి బిసుకు తొట్టే అన్నీ కూడా దీవించబడతాయి. ఎప్పుడు? దేవుని మాట విని గ్రహించి అనుసరించినప్పుడు. చాలామంది వింటారు, అర్థం చేసుకోరు, ప్రవర్తించరు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నేను ఒక సహోదరుడిగా, మరి ముఖ్యంగా సేవకునిగా నేను ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, ఆశీర్వాదం ఎక్కడుందంటే మన మారిన జీవితంలోనే. మన మారిన జీవితమే నిజమైన ఆశీర్వాదం. అంతేగాని ఆశీర్వాదాలమ్మడు మాత్రం పరిగెత్తబాకండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీ మారిన జీవితమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.